సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్లోని విద్యానగర్కు చెందిన నజీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మృతి చెందారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో అయితే హైదరాబాద్ వాసులు 45 మంది మృతి చెందారు. ఇది తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా మక్కా హజ్ యాత్రకు వెళ్ళి అక్కడ మక్కాలో అక్కడి నుంచి ఉమ్రాకు వెళ్తుండగా అయితే ఈ ఘటన జరిగింది. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. ప్రస్తుతం మనం విద్యానగర్లో ఉన్నాం. విద్యానగర్లో ఉన్న ఈ కుటుంబానికి ఒక నసీరుద్దీన్ అనేటువంటి ఒక ఆయన కుటుంబానికి చెందినటువంటి వాళ్ళ బంధువులు అంతా కూడా 18 మంది చనిపోవడం అయితే తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 18 మంది చనిపోవడంతో అయితే వారి బంధువులు ఇక్కడికి చేరుకొని వారి రోదనలు మిన్నంటుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ నుంచి వీరంతా ఉమ్రాకు బయలుదేరారు. ఆ తర్వాత విజయవంతంగా అక్కడ మక్కా యాత్ర పూర్తి చేసుకొని అక్కడ నుంచి మదీనాకు వెళ్తుండగా అయితే ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మదీనాకు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోనే బస్సు డీజిల్ ట్యాంకర్ రెండు ఒకదానికొకటి ఢీకొనడంతో అయితే అప్పటికి మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఒక యువకుడు ప్రాణాలతో బయటపడగా మొత్తం 45 మంది అయితే మృతి చెందారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం 54 మంది వెళ్లారు. 54 మందిలో 46 మంది ఆ సమయంలో బస్సులో ఉన్నారు. 46 మందిలో ఒకరు ప్రాణాలతో బయటపడగా 45 మంది మృతి చెందారు. ఈ 45 మందిలో 18 మంది మహిళలు ఉన్నారు, 17 మంది పురుషులు ఉన్నారు, మరో 10 మంది చిన్నారులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే షోయబ్ అనేటువంటి ఒక వ్యక్తి అయితే ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన బంధువులందరూ ఇక్కడ ఉన్నారు. సార్, ఈ ఘటనకి సంబంధించి ఎవరెవరు వెళ్ళారు ఏంటి సార్? నసీరుద్దీన్ కుటుంబానికి సంబంధించి నసీరుద్దీన్ వాళ్ళ భార్య, కొడుకు, కోడలు, పిల్లలు, ఇంకొక కోడలు ఏంటంటే వాళ్ళ ఇంకొక అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి భార్య, 3 పిల్లలు, దాంతోపాటు 3 కూతుర్లు, వాళ్ళ ఒకళ్ళు 2 పిల్లలతో పోయినరు. టోటల్ 18 మంది పోయినరు అక్కడికి. నసీరుద్దీన్ ఏం చేసేవారు? ఇది ఆయన రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ అది. వాళ్ళ బంధువులంతా ఇప్పుడు ఇక్కడికి చేరుకుంటున్నారు. సో యుఎస్లో ఉన్న వాళ్ళ కొడుకు కూడా ఆయన ఒక్కడే అక్కడ ఉండడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు తెలుస్తుంది. అంతే, ఆయన అది కరెక్ట్, వాస్తవమే. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కడే బతుకుని ఈ మొత్తం ఫ్యామిలీలో హోల్ ఫ్యామిలీలో ఆయన ఒక్కడే మిగిలిండు. మిగతా మొత్తం యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. వాళ్ళకి సంబంధించిన డెడ్ బాడీలను అక్కడే ఖననం చేసే అవకాశం, అంత్యక్రియలు అక్కడే అది చేస్తున్నారు అన్నమాట. అక్కడే క్రిమినేషన్ చేస్తుంటారు అక్కడ. అది సో మనం చూస్తున్నాం కదా, ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం అయితే విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళ అంత్యక్రియలన్నీ అక్కడే నిర్వహిస్తామని అయితే బంధువులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కాసేపటి క్రితమే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ కావచ్చు, అలాగే మిగతా కాంగ్రెస్ నేతలంతా ఇక్కడికి వచ్చి అయితే బాధితులను పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం వాళ్ళ బంధువులు అయితే ఒక్కొక్క ఇక్కడికి చేరుకుంటున్నటువంటి అయితే ఉంది. ఆయన కొడుకు భార్య అందరు చచ్చిపోయినారు. నేను ఒకటే మాట చెప్తా, భగవంతుడు మంచిగా చేయాలి వాళ్ళకు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన ఒక 1 అవర్తో ఇక్కడే ఉన్నా. చాలా బాధ అవుతుంది. చిన్న పిల్లలు బి ఉన్న దాంట్లో ఇట్లా ఇప్పుడన్నా వరకు రావద్దు. మా ఎంఐఎం పార్టీ జనాభా. సో ఈ బస్సు సంబంధించి ఎక్కువగా నల్లకుంట, అలాగే కూడా బోరబండ, ముసరాంబాగ్, టప్పాచత్తపుత్ర ప్రాంతాలకు చెందిన వారే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళందరికీ ఈ మృతదేహాలను అయితే అక్కడే ఖననం చేసే అవకాశం అయితే అక్కడే అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడికి తీసుకురావాలంటే కనుక ప్రభుత్వం కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మృతదేహాలన్నీ కూడా బస్సుల మంటల దాటికి పూర్తిగా కాలిపోయాయి కాబట్టి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. సో ఈ పరిస్థితి
ఇక్కడ నుంచి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్తే వాళ్ళ డిఎన్ఏలను టెస్ట్ చేసి ఆ తర్వాత ఎవరి మృతదేహం ఏంటి అనేటువంటి ఒక గుర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే ఈ 18 మందికి ఒకే కుటుంబంలో చనిపోవడం విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. అలాగే హైదరాబాద్కి సంబంధించిన వారే 45 మంది ఉండడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ హజ్ యాత్ర అయితే తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు బాధితుల కుటుంబాల్లో. ఓవర్ టు యూ.